హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము scc.ap.gov.inలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుండి మన గ్రామ సంబంధించిన వార్డ్ సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన నోటిఫికేషన్ రిజర్వేషన్ అనేది రిలీజ్ అయినాయి. ఫ్రెండ్స్, మీరు చూసుకోవాలనుకుంటే scc.ap.gov.inకి లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. దీనికి ముందు స్క్రీన్ స్క్రాల్ చేసినట్టయితే రిజర్వేషన్ ఆఫ్ జెడ్పీటీసీ, అలాగే జిల్లా పంచాయతీ, ఎంపీటీసీ, మండల్ పంచాయతీ వెక్కిలా ఉంటుంది. ఫ్రెండ్స్, కిందకి స్క్రాల్ చేసినట్టే వార్డ్కి సంబంధించినది, గ్రామ పంచాయతీకి సంబంధించి ఏటీపీ అనేది మీరు క్లిక్ చేస్తే మీ డిస్టిక్ ఏదో ఆ డిస్టిక్ మీద మీరు క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, పీడిఎఫ్లో ఏముంటుందంటే మీ డిస్టిక్కి సంబంధించిన మండల్ ఉంటాయి, మండల్లో గ్రామానికి సంబంధించిన పేరు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకటి చూపిస్తాను. ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు, గ్రామ వైజ్గా చూసుకోవచ్చు, మండల వైజ్గా చూసుకోవచ్చు. ఇక్కడ ధర్మవరం సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు సర్పంచ్ రిజర్వేషన్ URG అంటే అండ్ రిజిస్ట్రేషన్ అయింది. అలాగే వార్డ్ 1లో ఎవరు, వార్డ్ 2, వార్డ్ 3, వార్డ్ 4 ఇలా 10 వార్డు ఉంటాయి, 12 వార్డు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, కొన్ని మండలాల్లో ఇలా మీకు రిజర్వేషన్ అనేది రిలీజ్లో మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మీ గ్రామానికి సంబంధించిన రిజర్వేషన్ ఎవరికి ఉంది అనేది. అలాగే మీరు కింద స్క్రాల్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అనేది నోటిఫికేషన్ డేట్ 27/1, పబ్లికేషన్ ఎలక్షన్ రూల్స్ 8, మున్సిపల్ కార్పొరేషన్ 3/2 ఇలా డేట్లు వైజ్గా మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకేనా. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన రిజర్వేషన్స్, అలాగే పంచాయతీకి సంబంధించిన రిజర్వేషన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.